హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఫైనాన్స్ సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి సందర్భంలో ఫైనాన్స్ సెటిల్మెంట్ చేయాలి అంటే కనుక ఒక ఎంఐడిని దానికి ప్రాపర్గా ఎగ్జిట్ డేట్ అనేది ఇనిషియేట్ అవ్వాలన్నమాట. ఎగ్జిట్ డేట్ ఇవ్వాలి. ఓకే, సో ఎగ్జిట్ డేట్ ఇచ్చినప్పుడు చాలా రకాల ఇష్యూస్ అనేవి ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి మీరు జాగ్రత్తగా చూసుకుని ఎగ్జిట్ డేట్ అనేది మీరు మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి అయితే ఇవ్వండి. ఓకే, అయితే పిఎఫ్ విత్డ్రా చేసినప్పుడు ఒక ఇష్యూ వల్ల మనకి జనరల్గా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అది మీకు చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా ఒక ఎంఐడి నుంచి మనము ఫైనాన్స్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్గా డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేవి ఉండాలి. దాంతోపాటు రీజన్ ఆఫ్ లివింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఐడికి అయితే అన్నౌన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఎందుకు మనము బయటకు వచ్చేసాము కంపెనీ నుంచి అనే దాని గురించి రీజన్ మనం ఇవ్వాలి. లెక్క ప్రకారం అయితే ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసినప్పుడు మనం ఇస్తూ ఉంటాం కదా, సజెషన్ షార్ట్ సర్వీస్ అని చెప్పేసో లేకపోతే ఏదైనా రిటైర్మెంట్ అని చెప్పేసో. ఓకే, సో ఇట్లా మన రీజన్ బట్టి మనం ఇస్తూ ఉంటాం అనమాట. జనరల్గా మనం సజెషన్ షార్ట్ సర్వీస్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఈ ఐడికి మనకి ఏంటంటే అన్నౌన్ అని చెప్పేసి చూపిస్తుంది రీజన్ ఆఫ్ లివింగ్. ఈ సందర్భంలో మీరు క్లెయిమ్ అనేది చేయొచ్చు. కొన్ని క్లెయిమ్స్ అనేవి మూవ్ అవుతాయి, కొన్ని క్లెయిమ్స్ అనేవి మనము ఓటీపీ వెరిఫై చేసుకున్నప్పుడు ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. ఓటీపీ వెరిఫై అవ్వదు, ఎందుకంటే రీజన్ ఆఫ్ లివింగ్ అనేది మీరు అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఆగిపోతూ ఉంటుంది అనమాట. అట్లాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే కనుక జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేయాలి. జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఈపీఎఫ్ సర్వీస్కి అయితే ఉంది, ఈపీఎఫ్ సర్వీస్కి అయితే లేదు. ఇక్కడ మస్టన్షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండింటికే ఉండాలన్నమాట. ఈపీఎఫ్ సర్వీస్కి అలాగే ఈపీఎఫ్ సర్వీస్కి రెండింటికి కూడా మనము ఈ యొక్క షార్ట్ సర్వీస్ ఆర్ ఎనీ రీజన్ అనేది మనం మెన్షన్ చేయాలి. మనకి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఒకటి మాత్రమే అడుగుతుంది. సో ఒకటి అక్కడ మనము పర్ఫెక్ట్గా ఇస్తే సరిపోతుంది. రెండింటికి అదే అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇట్లాంటి సందర్భంలో మనకి నాట్ అవైలబుల్ అని చెప్పేస్తుంది అనుకోండి. సో దీన్ని మీరు ఇక్కడ మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు జాయింట్ డిక్లరేషన్ ద్వారా. ఇది కంపెనీకి వెళ్ళడం, వాళ్ళు అప్రూవ్ చేయడం అలాంటివి జరుగుతాయి. అంతా ప్రాపర్గా చేసిన తర్వాత మాత్రమే మనకి ఇది యాడ్ అవుతుంది. కొంతమందికి రెండు అప్డేట్ అయ్యి ఉంటాయి, బట్ అక్కడ మాత్రం అన్నౌన్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? టెక్నికల్ గ్లిచ్ వల్ల అది అట్లా చూపిస్తూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో మీరు ఒకసారి మీ హెచ్ఆర్ అయితే కనెక్ట్ అవ్వండి. సో వాళ్ళు అప్డేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదా మీరు ఇక్కడ ఈ సజెషన్ షార్ట్ సర్వీస్లో మనకి కొన్ని కారణాలు అయితే ఉంటాయన్నమాట. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మీరు రీఅప్డేట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్ కేసు మీరు లేదు అనుకుంటే కనుక వన్స్ క్లెయిమ్ అనేది అంటే మీకు అక్కడ క్లెయిమ్ అనేది సబ్మిట్ అయింది అనుకోండి. అయిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దీన్ని గ్రీవెన్స్ ద్వారా మీరు గ్రీవెన్స్ రైజ్ చేయండి పోర్టల్లో. ఓకే, సో గ్రీవెన్స్ రైజ్ చేస్తే కనుక కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఈ ఇష్యూ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. సో మీ క్లెయిమ్ అనేది స్మూత్గా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఎందుకైనా మంచిది అప్డేట్ చేసుకోవడం మంచిది మనము. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎట్లా మనకుంటే కనుక మోస్ట్లీ ఏంటంటే ఈపీఎఫ్ సర్వీస్ అనేది మస్టన్షుడ్గా ఉండాలి. ఓకేనా? సో ఏదో ఒక రీజన్ ఉండకపోతే మనకైతే క్లెయిమ్ అయితే మూవ్ అవ్వదు. అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ క్లెయిమ్ సబ్మిట్ చేసినా కానీ ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇట్లా ఉంటే మీకు సెటిల్మెంట్ చేసుకోలేరు, డబ్బులు కూడా మీకు రావు. ఈ విషయాన్ని గమనించాలి. ఏదైనా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేసినప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు మీరు చెక్ చేసుకుని మాత్రమే చెయ్యండి. ప్రస్తుత కాలంలో ఈ ఎర్రర్స్ అనేవి ఎక్కువ చూపిస్తూ ఉన్నాయన్నమాట. మనం ప్రాపర్గా అప్డేట్ చేసినా కానీ అవి ఈ విధంగా షో చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇన్ కేసు మీకు అలాంటివి జరిగితే కనుక ఒక 10 to 15 days అయితే వెయిట్ చేయండి. ఒక్కోసారి ఏంటంటే మనం అప్డేట్ చేసిన ఒక 10 to 15 days తర్వాత కూడా అవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం జరిగిందా సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ని యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.